హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. మీరు చూస్తున్నారు క్రెడిషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంసెట్ ఫలితాలు అయితే రిలీజ్ అయ్యాయి. సో ఆ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవడం, అదేవిధంగా ఎంసెట్ ర్యాంక్ కార్డు కూడా ఈరోజు రిలీజ్ అయ్యాయి. ఆ ర్యాంక్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవడం, అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఉంటాయి, ఈ పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోను చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ర్యాంక్ కార్డు అలాగే రిజల్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి TSEAP సెట్ అని కొట్టండి. కొట్టగానే ఫస్ట్ లింక్లో మీకు క్లిక్ చేసినాక ఇలా హోమ్ పేజ్ అనేది వస్తుంది. దీంట్లో మనకు అన్ని రకాల సర్వీసులు అనేది దీంట్లోనే ఉంటాయి. హాల్ టికెట్, ప్రింట్అవుట్, అదేవిధంగా ర్యాంక్ కార్డు, అదేవిధంగా రిజల్ట్ అనేది దీంట్లోనే ఉంటాయి. ఫస్ట్ రిజల్ట్ చూద్దాం. TSMC రిజల్ట్ మీద క్లిక్ చేసినాక మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయ్యగానే మీకు రిజల్ట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దీంట్లో మనకు టోటల్ సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్, అదేవిధంగా టోటల్ మార్క్స్, అలాగే తెలంగాణ వైజ్ మనకు ర్యాంక్ అయితే దీనికి డిస్ప్లే అవుతుంది. రిజల్ట్ అనేది క్వాలిఫైడ్ ఉంటే క్వాలిఫై అన్నట్టు, ఒకవేళ నాట్ క్వాలిఫైడ్ ఉంటే క్వాలిఫై అన్నట్టు. నెక్స్ట్ దాని కిందనే ర్యాంక్ కార్డ్ అనేది ఉంటుంది. ర్యాంక్ కార్డు కూడా సేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ దగ్గర లేనట్లయితే మీ హాల్ టికెట్లో కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ మిస్ అయిన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి. అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ర్యాంక్ కార్డు మనకు ఈ విధంగా అయితే డౌన్లోడ్ అవుతుంది. దీంట్లో మన పూర్తి వివరాలు అయితే ఉంటాయి. మనకు ఫోటోతో సహా ఈ ర్యాంక్ కార్డ్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. సో మనకు కౌన్సిలింగ్ అప్పుడు కానీ, లేకుంటే అన్ని ఆప్షన్స్ అప్పుడు ర్యాంక్ కార్డ్ అనేది తప్పనిసరి. సో దీన్ని మీరు మెయిల్లో సేవ్ చేసి అయితే పెట్టుకోండి. అలాగే ఇందులో మీరు మీ యొక్క క్వశ్చన్ పేపర్, అదేవిధంగా ఆన్సర్ కీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అని కీ మీద క్లిక్ చేసి మీకు ఏ డేట్ రోజు అయితే ఎగ్జామ్ జరిగిందో ఆ డేట్ అనేది క్లిక్ చేయండి. అదేవిధంగా మార్నింగ్, ఆఫ్టర్నూన్ అనేది క్లిక్ చేసినాక మీకు క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో మీరు కరెక్ట్ ఆన్సర్స్ అనేది చూడొచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్ లేని వాళ్ళు ఇప్పటికే దీంట్లో ప్రింట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ అప్పుడు అవి కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది. మనకు వెబ్ ఆప్షన్స్ అనేది జూలై 1st వీక్లో అయితే స్టార్ట్ అవుతుంది. కన్ఫర్మ్ డేట్ అయితే ఇవ్వలేదు. డేట్ వచ్చినప్పుడు అప్డేట్ చేస్తాను.